మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. నీ ప్రజల కన్నీరు చూసి దాటి వెళ్ళకు ప్రభువా. మా దేశ క్షేమము చూసే ఆశ్రయమైన దేవుడవు. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. దయ ఉంచి మన దేశ రక్షణ కోసం భారముతో ప్రార్థన చేద్దాం. నీవు నేను కన్నీటితో ప్రార్థన చేసినప్పుడే మన దేశము క్షేమముగా ఉంటూ ఉంది, మన దేశము సంపూర్ణ స్వస్థత పొందుకుంటూ ఉంది, మన దేశము రక్షణ పొందుకుంటూ ఉంది. మన దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు, ఘనపరచబడుతూ ఉన్నాడు. కనుక మనం ఈ సమయమందు 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థతపరిచేదను. ఇక్కడ చెబుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 66:2వ వచనం ప్రకారం మనల్ని మనము తగ్గించుకొని, కీర్తనలు 27వ అధ్యాయము 8వ వచనం ప్రకారం దేవుని యొక్క ముఖాన్ని వెతికి, ఆ తర్వాత 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం నిజమైనటువంటి పశ్చాత్తాపము పొంది మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన దేశము రక్షింపబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరు, దేవా మా పాపములు క్షమించు, మా పితరుల పాపములు క్షమించు ప్రభు అని ఎప్పుడైతే నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తావో తప్పకుండా ఆకాశమందున్నటువంటి దేవుడు ఇదిగో నిన్ను కరుణించి నీ దేశమును స్వస్థత పరుస్తూ ఉన్నాడు. ఇదిగో దేశం ఈ రీతిగా అతలాకుతలము కావటానికి మనమే కారణమేమో. దయవంచి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని వైపుకు తిరుగుదాం, మనల్ని మనము తగ్గించుకుందాం, దేవుని ముఖాన్ని వెతుకుదాం, నిజమైనటువంటి పశ్చాత్తాపముతో మనము ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు కరుణించు దేవుడై ఉంటూ ఉన్నాడు. మన దేశానికి సంపూర్ణ స్వస్థతను ఆయన కలుగజేస్తూ ఉన్నాడు. మన దేశమునకు సంపూర్ణ రక్షణను ఆయన కలగజేస్తూ ఉన్నాడు. మన దేశమునకు క్షేమమును కలగజేస్తూ ఉన్నాడు. ఈ సమయమంతా భారముతో దేశము కోసం ప్రార్థన చేయి ప్రియ క్రైస్తవుడా, ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి సహోదరుడా. ఈ మాటలు దేవుడు మనందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.